హాయ్ అండి అందరికీ. ఒకరైతే నన్ను ఇది అడిగారండి. బ్యాక్ పార్ట్ అయితే మేము ఆది బ్లౌజ్ పెట్టి కట్ చేసుకోగలుగుతున్నాము. ఫ్రంట్ పార్ట్‌లో నెక్ కటింగ్ గానీ, కొంచెం డాట్స్ దగ్గర గానీ, సెంటర్ పార్ట్‌లో గానీ డౌట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఆది బ్లౌజ్ తోటి చూయించండి అనేసి అడిగారు. ఆది బ్లౌజ్ అంటే టేప్ తక్కువగా వాడి బ్లౌజ్ టు బ్లౌజ్ అనమాట. ఆ విధంగా మార్కింగ్ చేసి చూయించమన్నారు. అయితే ఇలాగే మీకు కూడా ఎవరికైనా డౌట్స్ ఉంటే టేప్ తక్కువగా వాడి ఆది బ్లౌజ్ టు బ్లౌజ్ వేసి కట్ చేయడం ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కూడా క్లియర్ అవుతాయని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాతకి క్రాస్గా అయితే వేసుకుంటాము. క్రాస్గా వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ అయిపోయాక ఈ విధంగా హ్యాండ్ సైడు మూలకి నెక్ వచ్చే విధంగా ఈ విధంగా వేసి కట్ పెట్టుకుంటాను. నా వైపు అయితే ఓపెన్స్ ఉన్నాయి చూడండి. నా వైపు ఓపెన్స్ ఉన్నాయి. ఇట్లా ఒక మూలకి క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా వేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు నేను ఒక ఫోల్డింగ్ పెట్టాను కదా, అది ఎలాంటి మెజర్మెంట్ లేదు. మనం వెనక భాగం మార్కింగ్ చేసుకోవడానికి అడ్డుగా ఉండకుండా చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకుంటాము. ఈ విధంగా పెట్టుకున్న తర్వాతకి బ్లౌజుని తీసుకొచ్చి నెక్ దగ్గర చూడండి, పైన భుజం దగ్గరే మనం కుట్టేసుకుంటాం కదా, కుట్టు మందం ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఏది మనం ఏదైతే హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకుంటామో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. అది కుట్ల కోసం. అక్కడి నుంచి నెక్కుని ఇలా పరుచుకోండి. ఎక్కడి వరకు అంటే మన ఏదైతే వెనక భాగం వేసుకుని నెక్ వచ్చిందో నేను గీత గీసి చూపిస్తున్నాను చూడండి, అక్కడి వరకు వేసుకొని ఈ విధంగా, అంటే మన బ్యాక్ పార్ట్ దాటిపోకూడదు. ఇలా ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఏదైతే వచ్చిందో మనకి అది దాటిపోకూడదు. దానికి ఒక హాఫ్ ఇంచు పైకి ఏదైతే మనం పాదం మందం పడతామో అంత మందం మార్కింగ్ పెట్టుకోండి. 2 గీతలు గీసాను చూడండి. ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి మళ్ళీ ఒక గీత, పైకి ఒక గీత, ఏదైతే మనం ఖర్చు పడతామో అంతవరకు. ఇది నెక్ మార్కింగ్. ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కింది మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి కిందికి 4వ ఉక్స్ వరకు ఒక మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఈజీ టెక్నిక్ అనమాట ఇది. 4వ ఉక్స్ వరకు పెట్టుకోవచ్చు. ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేనట్టయితే మీరు ఇలా చూసుకోండి. ఈ విధంగా కింది మార్కింగ్ దగ్గర పెట్టుకొని సేపట్టి భాగం ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. సేపట్టి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి మనం డాట్ వేస్తాం. డాట్ దగ్గరికి ఒక మార్కింగ్, అంటే డాట్ ఎంతైతే పడతామో అంత. అక్కడ నుంచి సేపట్టి జాయింట్, ఈ 3 మార్కింగ్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. ఈజీగా సేపట్టి డాట్ ఒకటి, సేపట్టి దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. డాట్ ఒకటి, ఎంత పడతామో అంత. కిందికి సేపట్టి మళ్ళీ జాయింటింగ్ 3 మార్కింగ్స్, 3 చుక్కలు పెట్టాను కదా, 3 మార్కింగ్స్ అక్కడ పెట్టుకున్న తర్వాతకి సెంటర్ పాయింట్లో ఈ విధంగా పెట్టుకోండి. ముందు భాగాన్ని సగానికి ఫోల్డింగ్ చేసుకొని భుజం దగ్గర ఇందాక మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అలాగే ఇక్కడ ఖర్చుకు తీసేసి కుట్ల దగ్గరికి పట్టేసేయండి బ్లౌజ్ని. ఈ విధంగా సెంటర్లో పెట్టుకొని మనం సేపట్టి జాయింట్ ఎక్కడుందో నేను వేలు పెట్టి చూపిస్తున్నాను చూడండి. సేపట్టి జాయింట్ ఎక్కడుందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. దానికి కిందికి కుట్లకి కలిపి మార్కింగ్ పెట్టుకోండి. సేపట్టి మార్కింగ్ ఉంటుంది, ప్లస్ కుట్లకి కలిపి పెట్టుకోవాలి. అక్కడ పైన కింద కుట్లు వచ్చేలాగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఖర్చు చూసుకొని మార్కింగ్ పెట్టుకోండి. ఇది సైడ్ భాగం. చంక దగ్గర కూడా సేమ్ అలాగే బ్లౌజుని తీసుకొచ్చి ఇలా పెట్టేసేయండి. పైన కుట్లకి ఉంటుంది, కుట్ల మందం చూసుకోండి. అక్కడ కింది భాగంలో కూడా అంతే. సేపట్టి ఎక్కడికి వస్తుందో అక్కడ మార్కింగ్ పెట్టేసేయండి. ఎక్కడ ఉందో అక్కడ మార్కింగ్ పెట్టేసేయండి. సేమ్ ఇక్కడ కూడా అంతే. మళ్ళీ కింద ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖర్చుకి మళ్ళీ మార్కింగ్ పెట్టేసేయండి. ఖచ్చితంగా మార్కింగ్ పెట్టేసేయండి. మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కానీ మనం టేప్ ద్వారా అయితేనేమో కొంచెం పైకి పెట్టుకోమని చెప్తాం. ఇది ఎంత ఉంది, ఇది కరెక్ట్గా ఉంటే ఎంత ఉంటే అంతే, బ్లౌజ్ టు బ్లౌజ్ అంతే. ఇప్పుడు చంక మార్కింగ్, బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు, ఇంకా మార్కింగ్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని లేదు. తీసి పక్కన పెట్టుకుందాము.
జస్ట్ భుజం దగ్గర మళ్ళీ ఒకసారి ఇట్లా నీట్గా అనుకొని ఇప్పుడు చంక ముందు భాగం లోతు తీసుకోవాలి. కొంచెం ముందు భాగం ఏదైతే డాట్ వేస్తామో అక్కడ వరకు తీసుకొని ముందు భాగం కుట్ల వరకు కలిపేసుకోండి. ఈ విధంగా 1/2 ఇంచు మార్కింగ్ పెట్టేసుకోండి. లోతు భాగం తీసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం సెంటర్ డాట్లో ఒక మార్కింగ్ చేసాం కదా, సైడ్ డాట్ సేమ్ ఇంతే. ఏవైతే మార్కింగ్ చేసామో వాటిని కలుపుకుంటూ గీతలు గీయండి. అయిపోయిందండి, మార్కింగ్స్ అన్నీ అయిపోయాయి. ఇంతే, చాలా ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే సేప్ పట్టి భాగం చూపిస్తున్నానో అదే ఉక్సులు కాజాలో దగ్గర ఉన్నట్టు భాగం దగ్గర నుంచి 3.5 ఇంచులకి మనం డాట్ వస్తుంది. సెంటర్ పార్ట్లో వచ్చింది కదా, 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచులు డాట్ కోసం, అంటే బ్లౌజ్ని బట్టి ఉంటుంది. 2.5 కూడా పట్టుకోవచ్చు, బ్లౌజ్ని బట్టి మనం పెట్టుకోవాలన్నమాట. 2.5 వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. అయితే 3.5 అయిపోయిన తర్వాతకి ఏదైతే డాట్ 2 ఇంచులు మార్కింగ్ చేసామో అది తీసేయండి. తీసేసి 3.5 ప్లస్ వెనక భాగం మనం నడుము దగ్గర తీసుకున్న భాగం చూడండి, దాన్ని ఒకసారి మెజర్మెంట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకైతే ఇక్కడ 11 వచ్చింది. ఇక్కడ 11 వచ్చింది. 11ని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే మనం సేపట్టి మార్కింగ్ చేస్తున్నాం ఈ 3.5 అటు చివర భాగం నుంచి 3.5 నుంచి కొలవండి. మళ్ళీ 3.5 ఆ 11 కరెక్ట్గా వచ్చింది. అక్కడ వరకు మార్కింగ్ చెక్, అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనం కరెక్ట్ మార్కింగ్ చేసామో లేదని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక డాట్ వచ్చి ఒక 2.5 హైట్లో ఉంటుంది. మనం కింద నుంచి ఒక 2.5 మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు బ్లౌజ్కి వచ్చి ఏమైందంటే కొంచెం పైకి ఉంది. సైజ్ బ్లౌజ్కి వచ్చి ఈ ఉక్సుల పట్టి దగ్గర ఉన్నటువంటి డాట్ అయితే వీళ్ళు పైకి వేశారు. మన పద్ధతిలో ఏంటంటే చూడండి, చాలా పైకి ఉంది. డాట్కి 1 ఇంచు పైకి ఉంటే సరిపోతుంది. ఏది ఉక్సుల కాజాల పట్టి దగ్గర ఉన్న డాటు 2.5 మనం హైట్ తీసుకుంటాం పెద్ద డాట్కి. దానికి ఏం చేయాలంటే ఒక 1 ఇంచు పైకి డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ వీళ్ళు ఒకటే ఉక్సు రెండో ఉక్సు మధ్యలోనే డాట్ వేసేసారు. అది తప్పు పద్ధతి. ఇప్పుడు ఖచ్చితంగా మనము సగానికి ఫోల్డింగ్ చేసుకొనైనా పెట్టుకోవాలి, లేదంటే డాట్ వేసుకున్నాక 1 ఇంచు పైకి ఉండేటట్టు చూసుకోండి. నేను డాట్స్ కూడా ఎలా వేసుకోవాలనేది కూడా షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ పద్ధతిలో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చండి. ఇందులో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ టేప్ మాత్రం ఒక్కటేసారి యూజ్ చేసాము, కింద మాత్రం యూజ్ చేసాము. అది కూడా బ్లౌజ్ పెట్టవచ్చు, కానీ ఇంకా క్లారిటీగా ఉంటుందని టేప్ యూజ్ చేసి చెప్పాను. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, క్లియర్ చేస్తాను. ఇక్కడ నేను ఎలాంటి గీతలు గీయలేదు, కస్టమర్ బ్లౌజులు కాబట్టి బ్లౌజ్ మీద ఎలాంటి గీతలు గీయలేదు. అన్నీ కత్తర్ మార్కింగ్స్ ఎక్కువ చేసుకుంటాను. థ్యాంక్ యూ.